ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుని యొక్క చక్కటి వాక్యం మనకేమని తెలియచేస్తుందంటే, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను అని. చాలామందికి ముందున్న రోజులు ఎలా ఉన్నాయి, ఆ రోజుల్లో నేను ఎలా బ్రతకాలి అనే భయం అనేది ఉంటుందండి. రేపేం జరుగుతుందో, ఆ పైన రోజు ఏం జరుగుతుందో అంటూ ప్రియమైన వాళ్ళరా భయపడుతూ ఉంటారు. కొంతమందికి భయం అనేది అన్ని విషయాల్లో ఉంటుందండి. అన్ని విషయాల్లో ఉంటుంది. ఈ భూమి మీద భయపడని మనిషి అనేవాడు ఎవరు కూడా ఉండరు. అందరూ ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉంటారు. కానీ భక్తుడైతే ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడంటే, ఆ పరిస్థితులను చూసి నేను భయపడకుండా ఆ ప్రభువుని నేను నమ్ముకుంటున్నాను అని. మన జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు వస్తాయి. ఆర్థికమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అనారోగ్యమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. వీటన్నిటిలో ప్రియమైన వల్ల ఎవరిని ఆశ్రయించాలి? ఒక్కొక్కసారి మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం. వారు సరిగా మనకు ఉపయోగపడకపోవచ్చేమో. కానీ భక్తుడైతే నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను అంటున్నాడు. ఆ దేవాది దేవుడే నాకు బలము. ప్రియమైన వల్లరా, నిజమే, ఆ దేవుని యొక్క బలము మనకి కావాలండి. దేవుని యొక్క బలము మనకు కావాలి. దావీదు దేవుణ్ణి బలముగా చేసుకున్నాడండి. బలమైన కోటగా మార్చుకున్నాడు. అందుకనే దేవాది దేవుడు నా బలము అంటాడు. నా బలమైన కోట అని పిలుస్తూ ఉంటాడు. కావున ప్రభువుని నమ్మిన వారికి ఖచ్చితంగా దేవుడు బలమైన కోటగా ఉంటాడు. రక్షణ దుర్గముగా ఉంటాడు. ఆశ్రయ శృంగముగా ఉంటాడు. కావున ప్రతి ఒక్కరూ కూడా ప్రియమైన వల్లరా ప్రభువునందు నమ్మకము కలిగి చక్కగా దేవునిలో కొనసాగుతూ ఉండాలండి. దేవుడు ప్రతికూలమైన పరిస్థితులన్నిటి కూడా అనుకూలముగా మార్చగలడు. కావున ప్రభువునందు విశ్వాసముంచు, ఎన్నో విజయాలు చూడగలుగుతాం. ఆయన యొక్క బలిష్ఠమైన చేతి కింద దీన మనస్కులుగా జీవించినప్పుడు ఖచ్చితముగా ఆయన మనందరికీ కూడా రక్షణ ఆధారముగా మారతాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.